ఓం శ్రీ కృష్ణాయ నమః. రాముడు కాకి మీద ఎందుకు బ్రహ్మాస్త్రం వేశాడో తెలుసా? సీతారాములు వనవాసం సమయంలో చిత్రకూట పర్వతంపైకి వెళ్తారు. అప్పుడు రాముడు ఒక చెట్టు కింద సీతాదేవి ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని ఉంటాడు. అప్పుడు కాకాసుడు అనే ఒక కాకి సీత మీదకి దాడి చేయడానికి వస్తాడు. అప్పుడు సీతాదేవి రాముడు నిద్రని భంగం కలగకూడదని రాముణ్ణి లేపదు. కొంచెం సేపటికి రాముడు దానిని పసిగడతాడు. అప్పుడు రాముడు సీతాదేవిని నా ఒళ్ళో తలపెట్టుకుని పడుకోమని చెప్తాడు. సీతాదేవి అలాగే పడుకుంటుంది. ఎంతసేపటికైనా ఆ కాకి రాకపోవడంతో సీతాదేవి ఒళ్ళో మళ్ళీ రాముడు తలపెట్టుకుని పడుకుంటాడు. అప్పుడు మళ్ళీ కాకి వచ్చి సీతాదేవిపై దాడి చేస్తుంది. సీతాదేవికి రక్తం కారుతుంది. అది గమనించిన రాముడు అప్పుడు బాగా కోపం వచ్చిన రాముడికి పక్కనే ఉన్న గడ్డిపోసును తీసుకుని బ్రహ్మాస్త్రం చదువుతాడు. అప్పుడు వెంటనే కాకాసుడు భయపడి బుల్లోకలు తిరిగి దేవతలని సహాయం కోరుతాడు. రాముడు ఎత్తిపెట్టే బాణానికి ఎవరూ ఆపే శక్తి లేదని చెప్పడంతో కాకాసుడు తిరిగి మళ్ళీ రాముడి దగ్గరికే వస్తాడు. క్షమాభిక్ష అడగడంతో రాముడు ఎత్తిపెట్టిన బాణాన్ని రాముడు ఉపసంహరించుకుంటాడు. అందరూ అనండి శ్రీకృష్ణాయ నమః. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కృష్ణా లీలాస్.